ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ బుట్టబొమ్మ శృతిని వరంగల్ పోలీసులు అరెస్టు చేశారు. వరంగల్లో సంచలనం సృష్టించిన మహిళా డాక్టర్ ప్రత్యూష ఆత్మహత్య కేసులో భర్త డాక్టర్ సృజన్, సోషల్ మీడియా ఫేమ్ సృజన్ తల్లిదండ్రుల్ని అరెస్టు చేసినట్లు కాజీపేట ఏసీపీ ప్రశాంత్ రెడ్డి తెలిపారు. డాక్టర్ సృజనతో వివాహేతర బంధం పెట్టుకుని ఆయన భార్య ఆత్మహత్యకు కారణమైనట్లుగా పోలీసులు గుర్తించారు. వరంగల్ ఎంజీఎంలో హార్ట్ స్పెషలిస్ట్ గా పనిచేస్తున్న సృజన్ కు సంవత్సరం కాలంగా సోషల్ మీడియా ఫేమ్ శృతితో సృజనకు పరిచయం కావడం అది కాస్త అక్రమ సంబంధానికి దారితీసినట్లు విచారణలో తేలిందని ఏసీపీ తెలిపారు. సృజన్ వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో హార్ట్ స్పెషలిస్ట్ గా పనిచేయడంతో పాటు మరో ప్రైవేట్ ఆసుపత్రిలో కన్సల్టెంట్ డాక్టర్ గా పనిచేస్తున్నారు. ఈ క్రమంలో హాస్పిటల్ ప్రమోషన్ కు వచ్చిన శృతితో పరిచయం ఏర్పడిందన్నారు. సృజన్, శృతి మధ్యలా కొనసాగుతున్న క్రమ సంబంధం సృజన్ భార్య డాక్టర్ ప్రత్యూషకు తెలియడంతో పలుమార్లు డాక్టర్ భర్తను మందలించడం జరిగిందని ఏసీపీ చెప్పారు. భర్త సృజన్ ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో సోషల్ మీడియా ఫేమ్ శృతికి సైతం ప్రత్యూష ఫోన్ చేసి మందలించడంతో పాటు మా కాపురంలో చిచ్చు పెట్టకని హెచ్చరించిన శృతి వినకుండా ప్రత్యూషను ఆత్మహత్యకు ప్రేరేపించే విధంగా మాట్లాడినట్లు విచారణలో తేలిందని ఏసీపీ ప్రశాంత్ రెడ్డి తెలిపారు. రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం వరంగల్ నుంచి మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, డాక్టర్స్ కాపురంలో చిచ్చు పెట్టి ఇటు మహిళా డాక్టర్ ఆత్మహత్యకు ఇటు భర్త సృజన్ తో పాటు లేడీ ఉన్నటువంటి సోషల్ మీడియా ఫేమ్ శృతి కారణం అంటూ కూడా వరంగల్ కమిషనరేట్ సంబంధించిన పోలీసులు అయితే నిర్ధారించని చెప్పొచ్చు. వరంగల్లో ఉన్నటువంటి సంచలనం సృష్టించినటువంటి మహిళా ప్రత్యూష ఆత్మహత్య కేసులో సంబంధించినటువంటి సృజన్ కి అయితే 2017లో అయితే వివాహం అయింది ప్రత్యూష తోటి. ఆ తర్వాతకి సజావుగా సాగుతున్నటువంటి తమ వివాహ బంధంలో మాత్రం రీల్స్ ఫేమ్ గా ఉన్నటువంటి ముఖ్య స్థితితో గత 9 నెలల క్రితం అయితే పరిచయం ఏర్పడింది. ఒక హాస్పిటల్లో నోటి ప్రమోషన్ చేసేటువంటి క్రమంలో పరిచయం ఏర్పడి అది కాస్త కూడా అక్రమ సంబంధానికి అయితే దారితీస్తుంది. ఈ క్రమంలో 6 సోషల్ మీడియా వేదికగా చేస్తున్నటువంటి చాటింగ్, అదేవిధంగా కాల్స్ ఆధారంగా తన భార్య ప్రత్యూష మాత్రం పలుమార్లు కూడా విన్నవించడం జరిగింది. అది తను మానుకోవాలి అంటూ కూడా భర్తనైతే తెలపడం జరిగింది. ఈ క్రమంలో అది కాస్త శృతిమించిపోవడం, అదేవిధంగా అక్కడటువంటి సోషల్ మీడియా ఫేమ్ ఉన్నటువంటి శృతితో మాత్రం ప్రేమ వలపులతో పాటు అక్కడటువంటి అక్రమ సంబంధం నేపథ్యంలో కూడా తరచూ తన భార్యను ప్రత్యూష అయితే పక్కకు పెట్టడం అయితే జరుగుతుంది. ఈ క్రమంలో వారి ఆగడాలు శృతిమించడంతో ఒక్కసారిగా ఈ నెల 13న మాత్రం వారితో కాస్త గొడవ కాస్త కూడా తీవ్ర స్థాయికి అయితే చేరిందని చెప్పొచ్చు. ఈ క్రమంలో వారి వీకెండ్ కావడం, అదేవిధంగా వారి ఉన్నటువంటి ఇద్దరు పిల్లలతో కలిసి తమ అత్తమామ ఇద్దరు కూడా భద్రాచలటువంటి ట్రిప్ కు వెళ్ళడం, అదేవిధంగా ఇదే అదనుగా భావించినటువంటి సృజన్ అక్కడ తన ప్రేయసి ఉన్నటువంటి శృతితో కలిసి ఇక్కడ ఉన్నటువంటి బోగత వాటర్ ఫాల్స్ కి అయితే వెళ్ళడం జరిగింది. ఈ క్రమంలో వెళ్ళినటువంటి సృజన్ తో మాత్రం తన భార్య ప్రత్యూషతో కూడా మాట్లాడడం జరిగింది. ఈ క్రమంలో తను మానుకోవాలంటూ కూడా ప్రాధేయపడింది. ఈ క్రమంలో వీరి కాస్త భార్యాభర్తల గొడవల నేపథ్యంలో కూడా తనకు కారణం శృతి అని తెలవడం, అదేవిధంగా తనను కూడా శృతితో మాట్లాడడం జరిగింది. మాట్లాడిన క్రమంలో తన భర్తను వదిలిపెట్టాలి, ఇలాంటి చర్యలు పాల్పడుతున్నట్టు కూడా పలుమార్లు కూడా వెల్లడించింది. ఈ క్రమంలో శృతి కూడా ఏదైతే ఉందో కూడా తన సంబంధించినటువంటి భర్తను వదిలిపెట్టే ప్రసక్తి లేదు, ఖచ్చితంగా తనతో వివాహం చేసుకుంటానని కూడా పలుమార్లు విన్నవించడం, అదేవిధంగా తను విడిచిపెట్టది అనే కోపంలో మాత్రం తాను ఆ రోజు నైట్ సమయంలో మాత్రం 25 ఫ్లోర్ లో ఉన్నటువంటి తన గదిలో మాత్రం ఉరి వేసుకుని అయితే ఆత్మహత్యకు పాల్పడింది. ఈ క్రమంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన నేపథ్యంలో వారు ప్రేరేపించారు, అదేవిధంగా తన భర్త, అదేవిధంగా ప్రేయసిగా ఉన్నటువంటి శృతి ఇద్దరు కారణం అంటూ కూడా కాజీపేట సంబంధించిన ఏసీపీ ప్రశాంత్ రెడ్డి అయితే తెలిపిన కనిపిస్తుంది. ఈ క్రమంలో అక్కడ ఉన్నటువంటి మొత్తం అది శృతి, అదేవిధంగా ఉన్నటువంటి తన భర్త సృజన్ తో పాటు తన అత్త మామ ఇద్దరు నలుగురిని కూడా నిందితులుగా తేలుస్తూ వారైతే మెజిస్ట్రేట్ ముందు కూడా హాజరుపరిచినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ క్రమంలో వారు ఏదో ఉందో కూడా తన ప్రత్యూష తల్లిదండ్రులు మాత్రం ఒకటే మాట్లాడడం జరిగింది, వారిని కఠినంగా శిక్షించాలి, తనకు కారణమైనటువంటి శృతిని కఠినంగా శిక్షించాలని కూడా వారు చెప్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. సందీప్, శ్రీకాంత్, ఈ కేసుకు సంబంధించి శృతికి ఏ విధమైన శిక్ష పడే అవకాశం ఉంది? ప్రస్తుతానికి మాత్రం ఇక్కడ కాచిపేట సమావేశం నిర్వహించారు. ఇందులో ప్రధానంగా ఏదో కూడా తన భర్త ఉన్నటువంటి కార్డియాలజిస్ట్ ఉన్నటువంటి సృజను
అదేవిధంగా తన ఇద్దరు తల్లిదండ్రులు మొత్తం 4 నిందితులుగా చేర్చారని తెలుస్తుంది. ఈ క్రమంలో తమ ఆత్మహత్యకు ప్రేరేపించడం, అదేవిధంగా తనతో మాట్లాడినటువంటి సమాచారంగా పలు సెక్షన్ల కింద అయితే కూడా కేసు నమోదైనట్టుగా తెలుస్తుంది. ఈ క్రమంలో వారి మేజిస్ట్రేషన్ ముందు ఈ రోజైతే సాయంత్రం హాజరుపరిచినటువంటి సమాచారం అయితే ఉందని చెప్పవచ్చు. శ్రీకాంత్, ముఖ్యంగా వీరికి పరిచయం ఎప్పుడు ఏర్పడింది? ఏదైతే ఉందో కూడా వరంగల్ ఉన్నటువంటి ఒక ప్రముఖమైనటువంటి హాస్పిటల్లో ఒక ఇంటర్వ్యూ చేసేటువంటి క్రమంలో ఇన్స్టా ప్రమోషన్ చేస్తూ ఉంటుంది. ప్రమోషన్ చేస్తున్నటువంటి క్రమంలో వారికైతే పరిచయం ఏర్పడింది. వారి పరిచయం కూడా 9 నెలలే. ఈ 9 నెలల కాలంలో మొత్తం వారితో చాటింగ్ చేయడం, అదేవిధంగా ఫోన్ కాల్స్ మాట్లాడడం, అది కాస్త కూడా అక్రమ సంబంధానికి అయితే దారి తీయడంతో వారి కాపురంకి ప్రధానంగా చిచ్చు పెట్టిందని చెప్పవచ్చు. థ్యాంక్ యూ శ్రీకాంత్.